ఇఫ్ యు ఆర్ అ సింగిల్ మామ్, ఒకవేళ మీ భర్త మిమ్మల్ని ఏ కారణం చేతైనా విడనాడి ఉండొచ్చు, లేదా మీ భర్త దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి పిలువబడి ఉండొచ్చు. మీ బిడ్డల యొక్క బాధ్యత మీరు ఒంటరిగా మోస్తున్నట్లయితే దయచేసి నా పిల్లల పెంపకంలో నేను విఫలం అయిపోతానేమో అనే భయము మీకు అవసరం లేదు. మీ బిడ్డలను పెంచడానికి కావలసిన సహాయము, కావలసిన కృప, కావలసిన జ్ఞానము దేవుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుని తోడ్పాటు మీకు ఎప్పుడు ఉంటుంది. ప్రియమైన సహోదరి, ప్లీజ్ డోంట్ థింక్ దట్ యు ఆర్ ఆల్ అలోన్ రేజింగ్ యువర్ కిడ్స్. నా బిడ్డలను ఒక్కదాన్ని నేను పెంచుకోవాల్సి వస్తుందే, ఇలాంటి కష్టం నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, నా బిడ్డల యొక్క భారం అంతా నేను ఎలా మోయగలను, నా శక్తి చాలదే, ఇప్పటి వరకు నా భర్త ఉన్నంత కాలం నేను బయటకు వెళ్లకుండా నేను ఇంట్లోనే ఉంటూ వచ్చాను, ఇంట్లోనే బిహైండ్ క్లోజ్ డోర్స్ నేను ఉండడం అలవాటు పడిపోయాను, అసలు బయటికి ఎలా వెళ్లాలో తెలీదు, బయటికి వెళ్లి బ్యాంక్ పనులు ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు, నాకు లోక జ్ఞానం లేదు, నేను ఎక్కువ చదువుకోలేదు, అసలు నా పిల్లలను ఎలా పెంచగలను అనే భారంతో నీ ఉన్నట్లయితే దైవికంగా నీ బిడ్డలను పెంచడానికి నీకు అవసరమైన కృప దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడంట. నీకెంత కృప కావాలో, ఏ పరిస్థితికి ఎంత కృప అవసరమో అంత కృపను దేవుడు నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో